అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అన్న. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థి సంఘాలు గొంతు నొక్కేయడానికి ఒక జీవోని తీసుకొచ్చి అదేవిధంగా ఆ జీవోకి సంబంధించిన సర్కులర్స్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరికీ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా స్కూల్స్ మరియు జూనియర్స్ కాలేజీల్లో ఎంటర్ కానికుండా వాళ్ళని నిషేధిస్తూ ఈ రోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఇది కేవలం విద్యార్థి సంఘాలు గొంతు నొక్కేయడం మాత్రమే. విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న పట్ల ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడా బయటపడకూడదు, ఇవన్నీ దాచిపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ రోజు విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా ఆపేయడానికి ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము జీవోని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. స్టేట్ లెవెల్లో కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని కావచ్చు, మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో తీవ్రంగా నిరసనలు తెలుపుతామని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తాం. చూస్తున్నాం కొన్ని కార్పొరేట్ వ్యవస్థల్లో సూసైడ్ చేసుకోవడం స్టూడెంట్స్ ఇలా జరుగుతున్నాయి. అయితే విద్యార్థి సంఘ నాయకులు మాత్రమే ప్రశ్నిస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రశ్నించే ఇది లేదు. అంటే ఈ యొక్క జియో వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అన్యాయం జరిగేది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకైనా. ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రుల్ని వాళ్ళని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు వాళ్ళు ఏదైతే నిరసన తెలుపుతున్నారో అది తెలపనివ్వకుండా చేస్తా ఉన్నారు. వాళ్ళ తరపున మేము విద్యార్థి సంఘాలుగా మేమే ముందుంటున్నాం, మేమే నిరసన తెలుపుతున్నాం. అదేవిధంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఒకరు ఇద్దరని కాదు, అన్ని కార్పొరేట్ యాజమాన్యాలు అన్నీ కూడా ఈ రోజు ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి సంబంధించిన నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, వీళ్లే మంత్రి నారా లోకేష్ గారిని అండదండలు చూసుకొని ఈ జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. చెప్పండి, ఏంటి ఈ జియో వల్ల నష్టం ఏంటి? ఈ జియో వల్ల నష్టం చిన్న మాటలో చెప్పాలంటే, ఒక విద్యార్థికి ఏదైనా సమస్య ఉంటే అది ఒకవేళ మేనేజ్మెంట్ చెప్తే ఆ మేనేజ్మెంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లోనే చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పిన దాఖనాల్లో ఆ ఒక చదువుని ఆపేస్తారని చెప్పి ఆ ఒక బిడ్డ కుమిలిపోతారు. ఆ సమయంలో ఒక విద్యార్థి సంఘం అనేది కానీ ఒక కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వెళ్ళగలిగితే అక్కడ ఆ విద్యార్థి సమస్య ఏందో తెలుసుకొని దానికి పరిష్కారం చూపించడానికి 100% ప్రయత్నిస్తుందన్న. ఇటువంటి సమయాల్లో ఒక విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఒక దాతలు కానీ మీరు కాలేజీలో కానీ స్కూల్లో కానీ వెళ్ళకూడదని చెప్పి మీరు ఒక చట్టాన్ని మీరు తీసుకొస్తున్నారు, ఈ ఒక జియోని మీరు తీసుకొస్తున్నారు. దీనివల్ల ఈ రోజుకి చనిపోయిన పిల్లకాయలకి బాధ్యులు మీరు అవ్వగలుగుతారా? రాబోయే ఎవరైనా బిడ్డకి ఏమైనా జరిగితే, ఏదైనా విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే దాని బాధ్యత మీరు తీసుకుంటారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామన్నా. ఈ ఒక చట్టాన్ని కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే, ఈ ఒక బిల్లుని కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే దీనికోసం ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి కానీ వెనుకడుగు వేయమని చెప్పి తెలియజేస్తున్నామన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.